గుడ్ మార్నింగ్ అండి. స్నేక్ సేవ్ సొసైటీ విశాఖపట్నం కిరణకుమార్ రూపం. 3 days బ్యాక్, ఎగ్జాక్ట్ 3 days బ్యాక్ సెక్టర్ 11లో 103Bలో ఒక స్నేక్ ఇన్సిడెంట్ జరిగింది. ఎర్లీ మార్నింగ్ స్నేక్ బైట్ అయింది. ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడం, టైం చాలా పోవడం, సంథింగ్ ఆయన ఎక్స్పైర్ అయిపోవడం జరిగింది. 3 days నుంచి మొత్తం స్నేక్ సేవ్ సొసైటీ టీం అంతా కూడా ఇల్లంతా చూసిన తర్వాత ఒక స్విచ్ బాక్స్ లోపల పాము దొరికింది. ఎనీ ఆఫ్ ద రెస్క్యూ చేసాం. బిఫోర్ గోయింగ్ దట్ మా రేంజర్ గారికి ఇన్ఫార్మ్ చేశాను. ఇమీడియట్ వెళ్ళి రెస్క్యూ చేసి దాన్ని తీసుకొని రామన్నారు. అది నిన్న అప్పన కాలనీలో ఒకటి రెస్క్యూ చేసాం, ఒకటి నర్వలో ఒకటి రెస్క్యూ చేసాం, 3 కోబ్రాస్ కూడా తీసుకుని వచ్చాం. సార్కి చూపించాం. సార్ 3 కూడా హెల్త్ బాగానే ఉంది, వీ కెన్ రిలీజ్ ఇట్ అమ్మన్నారు. ఇప్పుడు కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చారు సార్తో పాటు. వీఆర్ గోయింగ్ టు రిలీజ్ నౌ. కైండ్లీ రిక్వెస్టింగ్ వాచ్ దిస్ వీడియో. అండ్ మా సార్ కూడా 2 విషయాలు చెప్తారు, ఆలోచించారు. నమస్కారం అండి. నా పేరు పిబి శాస్త్రి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, విశాఖపట్నం. కిరణకుమార్ రొక్కం గారు స్నేక్ సేవ్ సొసైటీ తరఫున అనేక పాములు వివిధ సందర్భాల్లో దొరికినవన్నీ కూడా ఎక్కడే ఏది రెస్క్యూ చేసినా మేము ఇన్ఫార్మ్ చేస్తున్నారు. రెస్క్యూ చేసిన తర్వాత వాటిని పట్టుకుని వచ్చిన తర్వాత నేను కానీ నా సబార్డినేట్స్ కానీ సమీప అడవుల్లో విడిచిపెట్టడం జరుగుతుంది. ప్రస్తుతం మనం కంబాలకొండ రక్షిత అటవీ ప్రాంతం కంపార్ట్మెంట్ నెంబర్ 540లో ఉన్నాము. ఇక్కడే పాములు ఇప్పుడు ఈయన 3 పాములు రెస్క్యూ చేశారు. స్టీల్ ప్లాంట్లో ఒకటి, మిగతా నర్వ ఒకటి, అప్పన్నకొండ దగ్గర ఒకటి రెస్క్యూ చేశారు. 3 కూడా హెవీ వెనమస్ స్నేక్స్ అండి, రాజు పాములు. ఇవన్నీ కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఇటువంటి పాము కనిపించినప్పుడు దయచేసి ఎవరు ప్యానిక్ అయ్యి జడిసి చంపొద్దని ఒకసారి మేము రిక్వెస్ట్ చేస్తూ, మా సొసైటీ నెంబర్ కూడా 8866368899. ఎవరు కూడా ప్యానిక్ అయ్యి చంపొద్దని ఒకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సొసైటీ ద్వారా. వీఆర్ గోయింగ్ టు రీచ్ ద స్నేక్స్. కైండ్లీ రిక్వెస్టింగ్ వాచ్ దిస్ వీడియో. ఓకే, పైకి వెళ్ళిపోతాం. పర్లేదు, దీంతో పట్టుకోండి, నాకే రాకూడదు. చిన్నదొకటి, మొత్తం 3. జై హింద్. థ్యాంక్ యూ.